హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదైతే మేము కొండపైకి వచ్చేసాము ఈరోజైతే. సో కొండపైకి వచ్చేసిన తర్వాత మాకు రూమ్స్ బుక్ కావాలన్నమాట. ఆ రూమ్స్ మేము డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకుందామని అనుకున్నసరికి మేము ఇక్కడైతే ఇంకా రూమ్స్ గురించి అయితే ఆన్లైన్లో ట్రై చేసాం, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడికి రాబోతుడికి కొద్దిగా తెల్లగా అంటే కొంచెం చీకటి అయితే పోయింది. కరెక్ట్గా 6 అయితే అయ్యింది మేము ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ వచ్చిన దాకా వెయిట్ చేసాం. వెయిట్ చేసి మేమేమో మా ఆయన ఇంకా మా మరిది గారు కలిసి బుక్ చేయడానికి వెళ్ళారు రూమ్స్. మేమైతే పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టేసాము. వాళ్ళకి వాష్రూమ్స్కి అది తీసుకొని వెళ్ళాలంటే అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళకి బ్రషింగ్, తర్వాత కొంచెం ఏమైనా తాగుతారేమోనని హార్లిక్స్ అలాంటివన్నీ ఇప్పించమాట నేను మా తోటికోడలు కలిసి. సో మాకు రూమ్ రావడానికైతే చాలా టైం అయితే పట్టింది. ఒక 2 అవర్స్ అయితే పట్టేసింది. మేము 6కి అయితే వెళ్ళాం కదా, మాకు 7:30 8 అలా అయిపోయిందన్నమాట మాకు రూమ్ అయితే దొరకడానికి. ఇంకా చేసేది ఏమీ లేదు కదా, ఇంకా అక్కడే మేము స్పెండ్ చేస్తామన్నమాట. 2 అవర్స్ టిఫిన్ అవి చేసేసుకొని అన్నీ చేసేసుకొని రూమ్స్ వచ్చిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే వెహికల్ అయితే మేము దిగిపోయాము. దిగిపోయిన తర్వాత చూడడానికి ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. కరెక్ట్గా 6 అయితే అయ్యింది టైము. సో ఇక్కడేమో పిల్లలది దించేసి లగేజ్ అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మా మరిది గారు మా ఆయన ఇంకా కలిసి రూమ్స్కి అయితే వెళ్ళారన్నమాట. రూమ్స్ తీసుకోవడానికి ఈలోగా పిల్లలకైతే మేము అన్నీ చేయించేసాం, బ్రషింగ్ అదిని. మాకైతే కొంచెం దూరంలో వచ్చిందండి, హెచ్విసి 688లో వచ్చింది మాకైతే రూము. సో మా మరిది గారికి అయితే కొంచెం దగ్గరలోనే వచ్చింది, మాకైతే కొంచెం లాంగ్ అయితే వచ్చేసింది రూము. సో ఏమైతే ఉంది, రూమ్ అయితే చాలా బాగుంది. నేనైతే బయట నుంచే తీసాను, లోపల అయితే తీయలేదు ఇంకా హడావిడిలోనే. ఇంకేంటంటే వచ్చింది చాలా తక్కువ టైం అన్నమాట, ఉండేది కూడా తక్కువ టైమే. అందువల్ల మాకు రూమ్ అది పెద్దగా వీడియోస్ అయ్యి అక్కడక్కడ స్కిప్ అయిపోయినాయి అన్నమాట, అవేమి తీయలేదు. సో మా ఏరియా అయితే ఇలా ఉంది, చాలా బాగుంది అన్నమాట, మాకైతే నచ్చింది. మేమైతే పిల్లల్ని కళ్యాణ కట్టకు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అదే అయిపోయి గుండెది చేయించేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే బయటికి వరహాస్వామి గుడికి వెళ్దాం అనేసి ఇలాగైతే పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ అందరం కలిసి మేము మాత్రమే ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. అక్కడ అంటే మా మరిది వాళ్ళు ఏంటంటే వేరే దగ్గర వచ్చింది కదా రూమ్, అందుకని మాకు అందుబాటులో లేరన్నమాట. అయితే మేము వరహాస్వామి గుడి దగ్గర కలుసుకుందాం అనేసి అనుకున్నాము. వరహాస్వామి గుడికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా మేము వ్యాన్ కోసం కానీ, కార్ కోసం కానీ, లేదంటే బస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికోసమని మేము అక్కడ వెయిట్ చేస్తూ అలా పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట సరదాగాన. సో ఇంకైతే బస్సు అయితే రానే వచ్చేసింది, బస్సు అయితే ఎక్కేసాము. ఇక్కడ వెంగబామ్మ అన్నప్రసాదం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి లోపలికి మనకి వరహాస్వామి గుడికి రూట్ ఉంటుంది కదా, ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని అలా అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదే వెంగమామ్మ అన్నదాన సత్రం. సో మేమైతే లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళి వరహాస్వామిని దర్శించుకొని అలాగా భోజనం చేసేసి వచ్చామన్నమాట రిటర్ను.
ఇక్కడైతే వరహాస్వామి దర్శనానికైతే మేము వచ్చేసామన్నమాట. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే నేనైతే ఇంటికాడే మొక్కుకున్నాను. వర్షాలు అవి పడకూడదు. ఎందుకంటే వర్షాలు పడితే ఎక్కడికి తిరగడం అయితే అవ్వదు కదా! అందుకని ఇంటికొచ్చిన దాకా వర్షం పడకూడదని మొక్కుకొని వచ్చాను. నేను అనుకున్నట్టే వర్షం అయితే పడలేదు. అంతా ఎండగానే ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే. దర్శనం అయిన తర్వాత చిన్న పువ్వు అనలాగా వచ్చింది. అది మాకైతే ఆశీర్వాదంలా అనిపించిందన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ పుష్కరిణి చూపిస్తున్నాను. అయితే వెళ్దాము అని అనుకున్నాను. కానీ మాకు టైం సరిపోలేదన్నమాట లోపలికి వెళ్ళటానికి. అందుకనేసి ఇంకా వెళ్ళలేదు. ఇక్కడి నుంచే నేను వీడియో అనేది తీశాను. ఇంకా పక్క నుంచి వెళ్ళొచ్చు కానీ కాకపోతే మాకు అంత టైం సరిపోలేదు. ఇంకా అంత ఐడియా కూడా రాలేదన్నమాట. అందుకని ఇంకా మరి ఇంకెక్కడి నుంచే దండం అయితే పెట్టేసుకున్నాను నేను. సో ఇక్కడైతే వరహాస్వామి గుడి లోపలికైతే మేము వెళ్ళిపోయాం. ఫోన్స్ అయ్యి ఎలా ఉండదు కదా, అందుకనేసి ఫోన్స్ అయ్యి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది బాగాన. దర్శనం అయిన తర్వాత వెనక్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇదిగోండి అన్నప్రసాదం కనేసి మేము వెళ్తున్నాము. మేము వెళ్ళేది రెండు పూటలు కాదు, ఒక పూటే తిన్నమాట. ఎందుకంటే రెండో పూట మాకు 11 అయిపోయింది, అక్కడ టైం దాటిపోయింది. అందుకే దర్శనం అయిన తర్వాత అయితే తినలేదు. మాకైతే ఒకసారి అయితే దొరికింది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ప్రసాదం తినటానికి అనేసి. ఈసారి అయితే చాలా బాగుందన్నమాట వంటలు అవిని. చాలా బాగున్నాయి అనేసి అని అందరూ అన్నారు. మా ఇంట్లో అందరూ చాలా బాగున్నది ప్రసాదం అనేసి అని అన్నారు. మాకైతే సాయంత్రం దర్శనం 6 గంటలకు పడిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇవి చేసేసుకొని మేము ఏమైనా కొనాలి అని అనుకుంటే ఇక్కడే కొనేసుకొని తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు అంటే ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఒక 5కి అలాగా రిటర్న్ అయ్యామన్నమాట. ఎందుకంటే దర్శనానికి ఇంకా అలా టైం అవుతుంది కదా. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యి మేమైతే క్యూ లైన్లోకి 5:20కి అయితే వెళ్ళామన్నమాట. 5:20కి వెళ్తే మాకు దర్శనం 11:20కి అయితే అయ్యింది. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్కి వెహికల్ తీసుకొని రూమ్కి వచ్చేసి బస్సులు అంటే అప్పుడు దొరకలేదు. మేమైతే రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మేము కిందకైతే దిగిపోయాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ పెయింటింగ్ బాగుందని ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా నేను యాడ్ చేసేసాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయండి, చూస్తూ ఉండండి. నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్